పరిష్కార మార్గం. सर्वदिन मोचमाने स्वजमाने स्वजमाने स्वम मुद्रकाली मृकाली मृकाली देवी परमेश्वरी ओम शांभवी अकर्षयामि 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 चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 ओम चट 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 ओम चट 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 ओम चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 राजाधिराज योगिराज परब्रह्म सद्गुरु सच्चिदानंद साईनाथ महाराज ओम गुरुदेव दत्त 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 ओम मातृदेवो भव ओम पितृदेवो भव ओम आचार्य देवो भव ओम गुरुदेव दत्त 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 ఓం గురుదేవ దత్త 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 దత్త. నేను మీ సాయి దత్తానందను, మంత్రతంత్ర యంత్రశాస్త్ర రుద్రాక్ష మూలికా శాస్త్రజ్ఞుని. వాస్తు, నవరత్న, యంత్రము, మంత్రము, మూలిక, మళ్ళీ వచ్చేసి హస్త సాముద్రిక, వాస్తు, వీటన్నిటి మీద నేను ఎన్నో అన్వేషణ చేసి ఈ యొక్క యూట్యూబ్ మీ ఛానల్ ద్వారా నేను మీ అందరికీ ఇప్పుడు పరిచయం అవుతున్నా. అయితే నేను గత 42 సంవత్సరాలుగా ఈ విద్య చేస్తున్నా. అయితే ఈ విద్య ఏంటంటే గుప్తంగా చేయాల్సి వచ్చింది. నేను అక్కడ గవర్నమెంట్ ఉద్యోగంలో మిలిటరీ సంస్థలో మన డిఫెన్స్లో పనిచేసుకుంటూ చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి మాకు. అందుకని దాంట్లో గుప్తంగా నేను ఇక్కడ బయట 10 మందికి రెమెడీలు చేసుకుంటూ వీటి మీద అన్వేషణ రీసెర్చ్ చేసుకుంటూ నేను ఈ మంత్రం ఉందా, యంత్రం ఉందా, రుద్రాక్ష ఉందా అనే దాని మీద నేను రీసెర్చ్ చేసుకుంటూ ఈ 42 సంవత్సరాల నుంచే అన్వేషిస్తున్నాను నేను. అయితే నా అన్వేషణలో భాగంగా ఏదైతే సక్సెస్ ఉంటుందో ఆ సక్సెస్ అయిన వాటిని నేను 10 మందికి నేను నివారణోపాయం తెలియజేస్తున్నా. అయితే నన్ను కలవాలనుకుంటే మాత్రము ఇక్కడ హైదరాబాద్లో ఎల్బీ నగర్ బిఎన్ రెడ్డి కాలనీలో ఉంటా నేను. మీరు ఎప్పుడైనా రావచ్చు. ఇంకోటి ఏంటంటే నన్ను కలవాలనుకుంటే కింద ఉన్న ఫోన్ నెంబర్లకు కాంటాక్ట్ కానీ ఫోన్ చేసుకొని రావచ్చు మీరు ఎప్పుడైనా సరే. అయితే మరి ఫీజు మాత్రము జాతకాలు చూసిన వాళ్ళకే ఫీజు ఉంటుంది. జాతకము లేకుండా మామూలు కలవాలంటే ఒక 5 నిమిషాలు రావచ్చు, కలవచ్చు, పోవచ్చు. అయితే నేను నాతో మాట్లాడాలంటే మాత్రము ఫ్రీగానే ఫీజులు ఉన్నాయి. నేను ఫోన్లో మాట్లాడడానికి సోమవారం మంగళవారం మాత్రం హాలిడే ఉంటుంది. నాతో పర్సనల్గా మాట్లాడాలంటే ఆఫీస్కి రావాలి. ఫోన్లో మాట్లాడాలంటే మాత్రము ఏ పొద్దున 7 నుంచి 9 దాకా, రాత్రి 10 నుంచి 12 గంటల వరకు నేనే స్వయంగా మాట్లాడతాను. అయితే మీకు చేతబడి ఉందా, లేకుంటే సంతానం అయితే లేదా, లేకుంటే ఉద్యోగాలు వస్తలేవా, పిల్లలకు వ్యాపారం వేరే ఇతర దేశాలకు పోతలేరా, మళ్ళీ వచ్చేసి మీకు పిల్లలకు కుజదోషం, నాగదోషం, పితృదోషం, కాలసర్పదోషం అంటుండ్రా, వీటన్నిటి మీద నా రీసెర్చ్ అన్వేషణలో పాస్ అయి నేనేం చేస్తున్నా. నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి మాత్రం 100% నివారణ జరుగుతుంది. ఆ దత్తాత్రేయుని అనుగ్రహంతో మీరు రండి, నన్ను కలవండి. మీరు నా యొక్క విద్యను నేర్చుకోవాలని అనుకుంటే మాత్రము మీరు మంత్రోపదేశం ఇస్తా. నేను ఇప్పటివరకు నా 540 మందికి ఇచ్చిన. ఇంకా నేను 1000 మంది టార్గెట్ చేసిన నేను. ఎందుకంటే దేశం మీద ఈ విద్య అంతరించిపోయే విద్యలన్నింటినీ బయటికి తీసుకొచ్చిన. ఈ విద్యలు 10 మంది నేర్చుకొని ఇంకా 10 మందికి వాళ్ళు నేర్పడం, ఇంకా 10 మందికి వాళ్ళు కూడా ఉపయోగాలు చేసి రెమెడీలు చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నా. కాబట్టి మీరు ఎవరైనా సరే నన్ను కలవాలనుకుంటే నేను ఎల్లవేళలా మీకు మీ సేవలో సాయి దత్తానంద ఉంటాడు. మీరు ఫోన్ చేసుకొని రావచ్చు.
సోమవారం మంగళవారం మాత్రం హాలిడే ఉంటుంది స్ట్రిక్ట్గా. ఎందుకంటే బయట మూలికలు అవి ఇవే తీసుకురావడానికి వెళ్తుంటాను నేను శ్రీశైలము అక్కడక్కడ ప్రాంతాలకు. కాబట్టి ఆ కలెక్షన్ గురించి నాకు టైం ఉండదు. కాబట్టి మిగతా టైంలలో ఎప్పుడైనా రావచ్చు. ఇప్పుడు ఈరోజు శీర్షిక ఏంటంటే మంత్రం ఉందా లేదా. మంత్రము యంత్రం ఆధీనంలో ఉంటుంది. యంత్రం అంటే రాగిరేఖ మీద ఉండేదాన్ని యంత్రం అంటారు. మంత్రం అంటే ఉచ్చరించేది, దాంట్లో ఒక సోనిక్ పవర్ ఉంటుంది. మనం ఉచ్చరించేది ఓం అన్నం అనుకోండి, ఈ ఓం అనేదాన్ని చెడుని బయటికి పంపించి అని అంటే ఆగిపోతుంది. మళ్ళీ ముక్కు నుంచి గాలి తీసుకొని మళ్ళీ ఓం అనాలి. ముక్కు నుంచి గాలి తీస్తుండాలి, నోటి నుంచి ఓం అంటుండాలి. అప్పుడు ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. ఈ మంత్రం అనేది పనిచేస్తుంది. ఖాళీ ఒక ఓం బీజాక్షరం చాలు. అయితే ప్రతి దేవతకు ఒక మంత్రం ఉంటుంది, ప్రతి యంత్రానికి ఒక మంత్రం ఉంటుంది, ప్రతి మంత్రానికి ఒక అధిష్టాన దేవత ఉంటుంది. ఈరోజు ఏంటంటే నేను చెప్పేది ఉచ్చిష్ట చండాలిని మాంసభక్షిణి. అంటే ఉచ్చిష్ట చండాలిని అనే ఒక దేవత ఏదైతుందో ఆమె లక్ష్మి కూడా ధనాన్ని కూడా ఇస్తుంది. ఆమె మాంసభక్షిణి అంటే ఆమెకు నాన్ వెజ్ కూడా పెట్టి పూజ చేయొచ్చు. అలాంటి దేవత గురించి మీకు ఆ మంత్రాన్ని నేను చెప్తున్నా. దాన్ని చూడండి, డిస్ప్లే కూడా చేస్తా, మీరు దాన్ని రాసుకోండి. ఇప్పుడు ఆ మంత్రం చూపిస్తున్న అమ్మవారిది. ఉచ్చిష్ట చండాలిని మాంసభక్షిణి రాగతరపు లక్ష్మి శ్రీవశీకరణ జనవశీకరణ క్లీం హ్రీం హోం ఫట్ స్వా. అయితే ఈ ఉచ్చిష్ట చండాలిని మంత్రం ఏదైతుందో రోజు 108 సార్లు 108 రోజులు ఉచ్చరించాలి. ఉచ్చరించేసినట్టయితే ఆమె యొక్క ఆ మంత్రము శుద్ధి పొందుతుంది, వాక్శుద్ధి అవుతుంది. మనకి ఏది కావాలనుకుంటే అది మాత్రం ఖచ్చితంగా ఆ అమ్మవారి మహత్యంతో ఇస్తుంది. ఇప్పుడు మీకు చూపించిన ఏదైతే అమ్మవారి విగ్రహం ఫోటో ఉందో దాన్ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ చేసి పెట్టుకొని పూజ చేసుకోండి. నాన్ వెజ్ తినే వాళ్ళు అయితే నాన్ వెజ్ కూడా పెట్టి పూజ చేయొచ్చు. ఆమెకు ఉచ్చిష్ట ఆమె మంత్రం వచ్చేసి దాంట్లోనే మీకు ఉన్నది చూడండి, నేను చెప్తాను. ధనం ఇస్తుంది ఆమె, మాంసభక్షిణి అనేది కూడా అందులో అర్థం ఉన్నది. ఓం ఉచ్చిష్ట చండాలిని మాంసభక్షిణి రాగతరపు లక్ష్మి శ్రీ వశీకరణ జన వశీకరణ హోం పటుస్వ. ఓం ఉచ్చిష్ట చండాలిని మాంసభక్షిణి రాగతరపు లక్ష్మి శ్రీ వశీకరణ జన వశీకరణ హోం పటుస్వ. ఇంతే ఈ మంత్రం. ఇది చేసుకోండి. మీకు మాల వచ్చేసి ఇది ఎర్ర గురిగింజల మాల వాడాలి. మీకు దొరకనట్టయితే నా దగ్గర ఉంటాయి ఇస్తా. లేదా తెల్ల గురిగింజల మాల వాడాలి. లేదు ఎవరికన్నా మనం శత్రువు మనం చాలా బాధ పెడుతుంది అనుకుంటే నల్ల గురిగింజల మాల వాడాలి. దాంట్లో వచ్చేసి ఏం చేయాలి, ఓం ఉచ్చిష్ట చండాలిని మాంసభక్షిణి రాగతరపు లక్ష్మి శ్రీ వశీకరణ జన వశీకరణ ఓం టామ్ 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 హోం కేం 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 పలానోడు ఉన్నాడు అనుకో, ఆడు హోం ఫట్ అని చదివినట్టయితే అమ్మవారు వాడిని ఖచ్చితంగా మన ఎవరికైతే బాధ పెడుతున్నారో వాళ్ళని అది చేస్తుంది. కానీ మాంసము ఆమెకు నివేదన చేయాల్సి వస్తుంది. వీలైతే ఆర్తి కూడా ఆమెకు మధు అంటే ఈ డ్రింక్స్ ఈ వైన్స్ తోటి దాంతో ఆరతి అంటే ప్లేట్ల ఇంత పోసేసి ఆ వైన్ పోసి దాంట్లో పుల్లగిరి వేసినట్టయితే మంట మండుతుంది, దాంతో ఆరతి చేయాలి. ఈ విధంగా చేసినట్టయితే 100% ఆ ఉచ్చిష్ట చండాలిని యొక్క అనుగ్రహంతో మీకు అన్ని పనులు అయిపోతాయి. ధనం కావాలంటే ధనము, మీకు శత్రుబాధ నివారణ, ప్రతి ఒక్క దానికి ఆమె పనిచేస్తుంది. అమ్మవారి అనుగ్రహం మీకు ఎల్లవేళలు ఉండాలని చెప్పేసి నేను మీ అందరికీ ఆశీర్వదిస్తున్నా. దత్తాత్రేయుని అనుగ్రహంతో ధనకనక వస్తువానాలు, ఆయురారోగ్య ఐశ్వర్యాలు, మీ పిల్లలకు విదేశయానాలు, మీ అందరికీ ఏ బాధలున్నా నివృత్తి కావాలని చెప్పేసి కోరుకుంటూ సెలవేళలో మీ సాయి దత్తానంద. జై గురుదత్త.